పొద్దుగాల పల్లెటూర్లలో వచ్చే సూర్యోదయానికి మంచిగా ఎండలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో నిజంగా. ఇక మంచిగా కోళ్ళు, చెట్లు, ఆ వాతావరణం భలే ఉంటుంది నిజంగా. మా ఊరింటి అంటే మా ఇంటి దగ్గర వీడియోస్ చాలాసార్లు షూట్ చేసి పెట్టాను మీకోసం. ఇది మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడల్లా తీయాలనిపిస్తుంది నిజంగా. అంత గ్రీనరీ ఉంటుంది ఇంటి చుట్టూ. ఈ పొద్దుగాల అమ్మ వదిన ఇంటి పనులు వంట పనులు చేస్తుంటే మా నాన్న పొయ్యి అంటూ పెట్టి మంచిగా వేడిగా చలి కాచుకుంటూ పొయ్యి కాడ మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక ఇది చూశారు కదా, మా అన్న తయారు చేసిండు దాన్ని కుసరడానికి పేలంతో. ఏది మనం క్రియేటివిటీ బాగుంటుంది మా అన్నయ్యకి కూడా. సో ఈ గ్రీనరీ చాలాసార్లు ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది కంది చెట్లు, వెళ్ళేటప్పుడు కందికాయ తెంపుకోపోదామని చెప్పేసి మా అమ్మ తెంపుకోపో అంటే ఇక నేను చూసా గట్టిగా ఉందా లేదా అని చెప్పేసి పచ్చిది ఉడకబెట్టుకొని తింటే జబర్దస్తుగా ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా ఇట్లా కందికాయ మంచిగా ఉడకబెట్టుకొని మంచిగా సూపర్ ఉంటుంది. ఇంత ఉప్పు వేసుకొని తింటే మంచిగా ఉంటుంది. ఇక ఇక్కడ ఇంకో నిమ్మకాయ చెట్టు. సో వేప చెట్టుకి అంతా ఏదో రోగం వచ్చిందంట. సో ఇక్కడ ఒకటి పెద్ద వేప చెట్టు ఉండే. సో ఆ వేప చెట్టు రోగం వచ్చిందని చెప్పి ఇక్కడ కొట్టేసారు చూసారా. సో అది రోగం వచ్చిందని చెప్పి అక్కడ కింద ఉన్న చెట్ల మీద ఆకులు పడి ఆ చెట్టు కూడా ఖరాబ్ అవుతున్నాయని మన వేప చెట్టు కొట్టేసిరు. కొంచెం పెద్దగానే ఉండే. ఇక కొంచెం కందికాయ తెంపుకోపోదామని చూస్తున్నాం ఇంటికి ఉడకబెట్టుకోవడానికి. ఇంటికాడ ఒక 2-3 చెట్లు ఇవి ఇంకా బాయికాడ ఉన్నాయంట కానీ సో ఇంకా ఉడకబెట్టుకునేంత కాలేదంట. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగుంటుందో. జామకాయ చెట్లు అయితే చాలా కంటెంట్ అంటే బోర్ కొడుతుంది కదా, అందుకే మీకు అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా పెడుతుంటాను. ఏం చేస్తారు? ఉన్నాయా దొండకాయలు? దొండకాయలు తెంపుతారు. దొండకాయలు ఈ చెట్టు అంతా ఎండిపోయి ఉంది కానీ ఏ దొండకాయలు ఇగో ఇవి ఉన్నాయి, పైన ఉన్నాయి దొండకాయలు. కాదు చెట్టు చిన్నగానే ఉంది కానీ కాయలు ఉన్నాయి మంచిగానే. స్కూల్ పోతుంది గడ అయినా ఇప్పుడు టెస్ట్లు వేస్తే బొక్కలు అరినాయని చెప్తారు. ఏదైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద లేడా ఆయన కూడా బొక్కలు అరిగినాయి అంటే వెనకాల నడుము లేవడా అనుకున్నాను. దొండకాయలు చాలా ఉన్నాయి ఇంకా పైన. పోయి కట్టుకొని చెప్పి దొండకాయలు ఒక పైన ఉన్నాయి పద్దు. నా చెట్లు అంటే ఇది అల్లనేరేడు చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇదేమో మునగ చెట్టు, ఇదేమో నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు అన్నీ అమ్మేసిరంట. నిమ్మకాయలు ఏం లేవు, కొన్ని తెంపుకుందాం. ఈ బుట్ట పట్టుకొని తెంపొత్తలేదు నాకు. బుట్ట పట్టుకొని తెంపొస్తలేదు. ఆర్గానిక్ నిమ్మకాయలు అన్నీ ఆర్గానిక్. ఊళ్ళో ఉన్నామంటే ఆర్గానిక్. అమ్మ ముళ్ళు గుచ్చుకుంటే ఏమని భయం అవుతుంది. 2-3 రోజులకి కూరగాయలు దొరికినట్టే. ఇంకా పైకి ఉన్నాయి కానీ ఎట్లా అందుతాయి ఇవి? పైకి ఉన్నాయి కానీ అందేటట్లేవు. అందకపోతే ఏం చెయ్యాలి? అందినవి తెంపాలి. అందని అన్నయ్యని అడగాలి. అన్నయ్య ఎట్లా చేసి తెంపిస్తాడు. సో ఇక ఇది ఇది బెండకాయలు అది చిక్కుడుకాయ. సో అక్కడ మా గేదె సో ఇక్కడ ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి ఇట్లా. ఇంతకుముందు పాలిచేకి అయితే చనిపోయిందని ఇంతకుముందు వీడియో చేశాను కదా. సో అది చనిపోయిన తర్వాత మా నాన్న మళ్ళీ ఒకటి కొనుక్కొచ్చిండు. ఇది చిన్నది అన్నట్టు, ఇది పాలు ఇవ్వట్లేదు, ఏదో టైం పడుతుంది. ఇంకా ఇది పత్తి మందు డబ్బా చూపిస్తున్నా, పత్తి మందు కొడుతున్నాం అనుకుంటున్నారా? కాదు. అదిగో చూడండి, బండి క్లీన్ చేయడం కోసం మా అన్న చేసిన ఏర్పాటు మామూలుగా ఉండదు. ఐడియాలు మా అన్నయ్యకి. ఇక అది ప్రెషర్ బాగుంటుంది కదా, అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. మీకు ఈ డబ్బా దీని గురించి ఐడియా ఉంటే తెలుస్తుంది మీకు కూడా. సో అది పైన ముందు నాజులు అడ్జస్ట్ చేసి ఇట్లా ప్రెషర్ తోటి బండి క్లీన్ చేస్తారు అన్నట్టు. నీట్గా అయిపోతుంది. డస్ట్ అది ఏమి ఉండదు. బయట మన వాషింగ్ సెంటర్లో చేసినట్టే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా సింపుల్గా వేసేసుకుంటాడు మా అన్న. కాకపోతే అది నాయిస్ బాగా వస్తుంది సౌండ్ అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇక
అన్కంఫర్ట్ ఉంటుంది వినడానికి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.